గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. ముగ్గురు సిబ్బందిపైన దాడి చేశాడు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. స్థానికుల్ని పట్టుకుని పోలీసులకు అతన్ని అప్పగించారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, అసలు ఈ ఉన్మాది ఎవరు, ఎందుకు ఇలా చేశాడు? గౌతమి, ఉన్మాదికి సంబంధించి ఒరిస్సా సంబంధించిన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అతని పేరు కూడా కనుక్కున్నారు. మద్దివాణం అనే వ్యక్తిగా ఇతన్ని గుర్తించడం జరిగింది. నిన్న రాత్రి ఒరిస్సా నుంచి చెన్నైకి ట్రైన్ లో వెళ్తున్న సమయంలో చీరాల సమీపంలో రాగానే ఆ ట్రైన్ లో నుంచి ఒకసారిగా ఇతను జారి కింద పడ్డాడు. దీంతో స్థానికులు అతన్ని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నామమాత్రపు గాయాలు కావడంతో వెంటనే అతన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ వైద్య చికిత్సలు జరుపుతున్న సమయంలో ఈ రోజు తెల్లవారుజామున ఒకసారిగా పేటరేగిపోయాడు. అక్కడ వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వార్డు బాయ్లు ముగ్గురిని కూడా సెలైన్ పెట్టే స్టాండ్ తోటి వారు ముగ్గురు మీద దాడి చేశారు. వారిలో శ్రీనివాస్, శ్రీకాంత్, ఎల్లయ్య అనే ముగ్గురు వాజ్పేయి మీద చాలా తీవ్రంగా దాడి చేసి కొట్టాడు. ఎందుకు కొట్టాడో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో అక్కడ సంఘటన స్థలం అంతా కూడా బీభత్సంగా కనిపిస్తుంది. వారిలో ఎల్లయ్య అనే వాజ్పేయి మాత్రం చాలా ఎక్కువగా రక్త గాయాలు కావడంతో అతని పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం ముగ్గురు కూడా అదే ఆసుపత్రిలో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం ఒరిస్సా నుంచి బయలుదేరి చెన్నై వెళ్తున్న సమయంలో ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో బాపట్ల దగ్గర చేరుకున్న తర్వాత అక్కడి నుంచి పడిపోయాడు. అయితే ఆ ట్రైన్ లో ఉన్న విఘ్నేష్ అనే ఒక ఇంజనీర్ వెంటనే ట్రైన్ ఆపేసి కార్యక్రమం చేశారు. ఆ తర్వాత మిగతా సిఆర్పీ పోలీసులతో కలిసి అతను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఈ విధంగా వ్యవహరిస్తూ మొత్తం అందరిని కూడా దాడి చేసి కొట్టే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న రోగుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు వారందరూ అక్కడి నుంచి పోరాడారు. అయితే మిగతా సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా అక్కడికి రావడం, ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ప్రస్తుతం ఒక ఆటోలో కూర్చోబెట్టారు. తర్వాత వైద్యాధికారులు కూడా రావడంతో అతను కూడా వైద్య చికిత్స చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వార్డు బాయ్లు శ్రీనివాసు, శ్రీకాంత్, ఎల్లయ్య ముగ్గురు కూడా చాలా సీరియస్ గానే గాయాలయ్యాయి. ముందు వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు అందరూ కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి ఏం కాకూడదని చూస్తున్నారు. అయితే ఎల్లయ్య పరిస్థితి మాత్రం చాలా సీరియస్ గానే ఉంది. ఇక మద్దివాణం అనే వ్యక్తి గురించి మాత్రం పోలీసులు ఆరా చేస్తున్నారు. ఎవరు ఒరిస్సాలో, ఎవరు ఇతను ఏం చేస్తున్నాడు అనే కోణంలో పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇప్పటికే సంఘటన స్థలానికి కూడా పోలీసులు రావడం జరిగింది. ఇతను సంబంధించి చూస్తుంటే పేర్లు, వివరాలు కూడా మామూలుగానే చెప్తున్నాడు. కానీ ఇతను సైకో అంటానికి కారణాలు అయితే ఏమీ కనిపించట్లేదు. వివరాలన్నీ మామూలుగానే చెప్తున్నాడు. కానీ ఎందుకు దాడి చేశాడు అనేది పోలీసులకు అందుబాటున సమస్యగా కనిపిస్తుంది. గౌతమి, థ్యాంక్ యూ రవీందర్.